హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. మనం ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది వచ్చేసి నవాబ్పేట దగ్గర అండి. మనకి వికారాబాద్ కనెక్టివిటీ ఏదైతే ఉందో వికారాబాద్ కనెక్టివిటీ రోడ్లో మనకి శంకరపల్లి నుంచి వికారాబాద్ వెళ్ళేటప్పుడు మెహతాబ్ ఖాన్ కూడా వస్తుందండి. సో అక్కడ నుంచి నవాబ్పేట టువర్డ్స్ వికారాబాద్ వెళ్ళే కనెక్టివిటీ రోడ్లో మధ్యలో మనకు నవాబ్పేట దాటిన తర్వాత రైట్ సైడ్కి అరకతల వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు ఉంటుందండి. సో ఆ రోడ్డు కనెక్టివిటీ పాయింట్లో మనకు ఒక డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ మనకి సేల్కి రావడం జరిగిందండి. సో మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి వెంచర్ ఎంట్రన్స్ పాయింట్. సో ఇది వచ్చేసి మనకి వెంచర్ వ్యూ పాయింట్ అండి. మనకి ఎంట్రన్స్ గేట్ చూపిస్తున్నాను నేను మీకు. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 30 ఎకర్స్ ప్లస్ అండి. చాలా పెద్ద ప్రాజెక్టు, చాలా ఎక్స్ట్రాడినరీగా డెవలప్మెంట్ చేస్తున్నారండి ఈ కంపెనీ వాళ్ళు. సో వీళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ మనకు మేడ్చల్ లొకేషన్లో కూడా చాలా ప్రాజెక్ట్స్ వేయడం జరిగిందండి. సో ప్రజెంట్ వీళ్ళు నవాబ్పేట దగ్గర అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేయడం జరుగుతుందండి. సో ఈ ప్రాజెక్ట్కి మన కనెక్టివిటీస్ పరంగా చూసుకున్నా కూడా చాలా ప్రైమ్ లొకేషన్లో ఉందని చెప్పుకోవచ్చు అండి. సో ఏ కస్టమర్ అయినా కూడా ఎవరైనా కూడా లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, మనకు ఒక 5 to 10 years ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలి అనుకునే వాళ్ళకి, ఏదైనా ప్లాట్స్ కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అండి. సో చాలా బాగుంటుంది. మీకు రైట్ సైడ్ వచ్చేసి సైట్ ఆఫీస్ ఉంటుంది. సో మనకి వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ నుంచి కూడా చాలా అంటే డెవలప్మెంట్స్ అనేది చాలా ప్రాపర్గా చేస్తున్నారు వీళ్ళు. ఇన్ టైంలో చేసి కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయాలన్న ఉద్దేశంతోనే చాలా ఫాస్ట్ డెవలప్మెంట్స్ అయితే అవుతున్నాయండి. సో వెంచర్లో మనకు కనపడే రోడ్ ఏదైతే ఉందో, ఈ కనపడే రోడ్ వచ్చేసి 40 feet రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి వెంచర్కి మెయిన్ అప్రోచ్ రోడ్ అవుతుంది. సో ఇంటర్నల్ రోడ్స్ కూడా మనకి ఆల్మోస్ట్ 33 feet రోడ్స్ వరకు ఇచ్చారు. సో ఇందుట్లో మనకు మెయిన్ ప్లాట్ సైజ్ వచ్చేసి 300 square yards అండి. సో 300 square yards అవైలబుల్ ప్లాట్స్ ఉన్నాయి మనకు. అన్నీ కూడా 300 అండి. బిఫోర్ 300 లోపు అయితే ఎక్కడ కూడా ఏ ప్లాట్ లేదండి ఇక్కడ. సో మినిమం 300 square yards ప్లాట్స్ ఉన్నాయి ఇందులో. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ప్రాజెక్టు. చాలా ఎక్స్ట్రాడినరీగా డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ మనకి నంబర్ స్టోన్స్ కూడా వేయడం జరిగిందండి. మీకు కనపడుతుంది కదా, నెంబరింగ్ స్టోన్స్ కూడా వేస్తున్నారు. సో కంప్లీట్ రెడ్ సాయిల్ అండి, కంప్లీట్ రెడ్ సాయిల్. ఈ డిటిసిపి అప్రూవల్ ప్రాజెక్ట్ని ఈ కంపెనీ వాళ్ళు మనకి రెసిడెన్షియల్ గాను ప్లస్ ఫార్మింగ్ పరంగా గాను దీన్ని డెవలప్మెంట్ అయితే చేయడం జరుగుతుందండి. సో ఈ 300 మనకి 300 square yards ఉన్నటువంటి ప్రతి ప్లాట్లో కూడా వీళ్ళు కొన్ని ప్లానిటేషన్ మొక్కలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో దాన్ని కంపెనీ కూడా మెయింటైన్ చేస్తుంది మనకి ప్రజెంట్ అయితే. సో ప్రజెంట్ అంతా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి మీకు అంతా కూడా జస్ట్ మనకి ల్యాండ్స్కేపింగ్ అంటే రోడ్డు కటింగ్ వర్క్ అనేది నడుస్తుంది ప్రజెంట్. సో మీకు కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా చాలా ప్రైమ్ లొకేషన్లోనే ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో నవాబ్పేట నుంచి చూసుకుంటే హార్డ్లీ మనకి 3 kilometers డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉంది. దీనికి వెరీ నియర్ బై మనకు మొబిలిటీ వ్యాలీ అని చెప్పుకుంటున్నాం కదా ప్రజెంట్. సో మొబిలిటీ వ్యాలీ అనేది ఈ ప్రాజెక్ట్కి హార్డ్లీ 3 kilometers డిస్టెన్స్లోనే మొబిలిటీ వ్యాలీ అనేది మనకు లొకేట్ అయి ఉందండి. సో ఆ మొబిలిటీ వ్యాలీ అనేది మనకి ఇప్పుడు జహీరాబాద్ నిమ్స్ ఎలానో ఈ మొబిలిటీ వ్యాలీ అలాగా మనకి ఇక్కడ phase 1లో మనకి ఆల్మోస్ట్ 1000 acresలో ఈ యొక్క మొబిలిటీ వ్యాలీని డెవలప్మెంట్ చేస్తుందండి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. సో ఇందులో వచ్చేసి ఫుడ్ ఫ్యాక్టరీస్, ఫుడ్ ఇండస్ట్రీస్ అండ్ మనకి ఈవీ ఇండస్ట్రీస్, ఈవీ ఇండస్ట్రీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి మనకి ఇక్కడ ఇండస్ట్రీస్ అనేది రాబోతున్నాయి కమింగ్ ఫ్యూచర్లో. సో హార్డ్లీ మనకి అంటే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి కాకుండా మనకి కమింగ్ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత దీని యొక్క గ్రోత్ అయితే చాలా బాగుంటుందండి. సో స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ నవాబ్పేట ఏదైతే మెయిన్ రోడ్ వికారాబాద్ హైవే ఉందో దాన్ని కూడా ప్రజెంట్ 100 feet రోడ్ చేస్తున్నారు. సో అన్ని కనెక్టివిటీస్కి వెరీ నియర్ బై ఉంటుందండి. మనకి శంకరపల్లి నుంచి డిస్టెన్స్ పరంగా శంకరపల్లి నుంచి చూసుకుంటే హార్డ్లీ మనకు 20 to 25 kilometers డిస్టెన్స్, 25 kilometers డిస్టెన్స్లో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో దీనికి పార్క్ లొకేషన్స్ కూడా చాలా ఇచ్చారండి. రైట్ సైడ్ ప్లాట్ ఏదైతే ఉందో మనకి రైట్ సైడ్ ప్లాట్స్ ఏవైనా కూడా అన్నీ కూడా మనకి ప్లాంటేషన్ ఇచ్చారండి ప్రతి ప్లాట్లో కూడా. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఇది. సో శంకరపల్లి నుంచి చూసుకుంటే 25 kilometers డిస్టెన్స్, మోమిన్పేట నుంచి చూసుకుంటే మనకు ఒక 15 kilometers డిస్టెన్స్. సో మనకి వికారాబాద్ నుంచి అయితే హార్డ్లీ ఒక 20 kilometers డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది. మీకు ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రైస్ అయితే వీళ్ళు కోట్ చేసే ప్రైస్ అయితే 11,000 కోట్ చేస్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్ అండి.
11,000 నెగోషియబుల్ ప్రైస్, మినిమం ప్లాట్ సైజ్ 300 స్క్వేర్ యార్డ్స్. లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి. నవాబ్పేట లొకేషన్లో ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా ఛానల్ని రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. మాకు ఈ నవాబ్పేట లొకేషన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఫర్ మోర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నెంబర్కి ఒకసారి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.